హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ ఆటో బైక్ క్యాసీ. సో ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అంటే ఇప్పుడు మన జూలై మంత్ అంటే నేను ఈ మనీ వీడియో అంటే నెలకి ఎంత సంపాదించినది కొన్ని రోజులు అయితే నేను పెట్టలే అన్నమాట. సో నాకు కొంచెం ఇష్యూస్ వల్ల నా ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలే. అయితే మంత్లీ ఒక వీడియో చేద్దాం అనుకున్నా, ఒక నెలలో ఎంత సంపాదిస్తున్నది పెడదాం అనుకున్నా. సో కొన్ని కారణం వల్ల అయితే నేను పెట్టలే అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పోయిన మంత్ జూలై ఉంది కదా, సో జూలైలో నేను ఎంత సంపాదించిన అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట, విత్ స్క్రీన్ వీడియోతో సహా. మన ఏదైనా ట్రావెలింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం స్క్రీన్ వీడియో వెళ్ళిపోదామా? రైట్, గైస్ ఇది ఇప్పుడు స్క్రీన్ వీడియో అయితే ఓపెన్ చేసాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేను ఎంత సంపాదిస్తున్నాను అనేది మీకు చెప్పాలి కదా. సో క్యాల్సీ అయితే మనకు కావాలి కదా, క్యాల్సీ. సో నేను క్యాల్సీ అయితే పెట్టేస్తున్నాను. రైట్, ఓకేనా. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ మనం దేనిలో పోదామంటే ఈ యాప్లో అయితే పోదాము. సో ఇక్కడ వచ్చేసరికి ఇది టుడే డేట్ వచ్చేసరికి ఆగస్టు 6 అన్నమాట. సో నేను మధ్యాహ్నం అవుతుంది, అందుకని ఇది సంపాదించాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ పోయి ఎర్నింగ్స్లో పోవాలి. ఎర్నింగ్స్లో పోయినాక నెక్స్ట్ మనం జూలై నెలలో అనుకున్నాం కదా. ఓకే రైట్, జూలై నెలలో అయితే పోతున్నాను. ఇగో జూలై మంత్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేను ఇగో ఫస్ట్ అంటే 3056 రూపీస్. అంటే ఇదంతా ఎందుకు ఓవరాల్గా చెప్పడానికి, ఒకటి ప్రాయంగా చెప్పాలంటే నేను వీక్లీ ఎంత సంపాదించినా తెలిస్తే ఇది సరిపోద్ది కదా. నేను డేకి ఎంత సంపాదించినది అంత అవసరం లేదు కదా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వీక్లీ అమౌంటే నేను చేసుకున్నాను అనమాట. సో జూలై 1 నుంచి జూలై 7 వరకు నేను ఎంత సంపాదించిన 7634 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ జూలై 8 నుంచి నేను మళ్ళీ 14 వరకు మళ్ళీ ఎంత సంపాదించినాను 6193. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జూలై 15 నుంచి డేట్ మళ్ళీ ఆ రోజు ఎంత సంపాదించిన అక్కడ నుంచి మళ్ళీ 21. ఓకే, 21 వరకు ఎంత 11,885 అంటే 11,885 రూపీస్ సంపాదించాను. ఓకే, మళ్ళీ ఇక్కడ 22 అయిపోయింది కదా, 21 అయిపోయింది కదా. మళ్ళీ అక్కడ నుంచి 22 నుంచి 28 మళ్ళీ ఎంత సంపాదించాను 11,264 రూపీస్. 11,264 రూపీస్. ఓకే, మళ్ళీ ఇక్కడ అయిపోయింది. సో ఇది ఆగస్టు నెలలో అయితే వెళ్ళిపోయింది అనమాట. మనం ఓన్లీ జూలై 31 వరకు తీసుకున్నాం. ఆల్రెడీ నేను 2 డేస్ ఆటో తీయలే. 29 వచ్చేసరికి నేను 290 రూపీస్ అంటే ఒకటి డ్రాప్ కొట్టిన. సెకండ్ 30 1814 నెక్స్ట్ 31కి నేను తీయలే. ఓకేనా. సో టోటల్ అమౌంట్ వచ్చేసరికి ఓకే ఇది బిగ్ స్క్రీన్గా పెడతాం. సో మొత్తం అమౌంట్ వచ్చేసరికి నేను 1 మంత్లో సంపాదించిన అమౌంట్ వచ్చేసరికి 39,080. ఓకేనా, 39,080 రూపీస్ అయితే నేను సంపాదించాను. ఇది నా ఒక జూలై నెలలో నేను సంపాదించిన అమౌంట్. దాంట్లో ఓవరాల్గా ఇప్పుడు 9,000 అనేది డీజిల్కి తీసేయండి. డీజిల్ అంటే మన మెయింటెనెన్స్ డీజిల్ ఖర్చులు ఓను మనకు వచ్చేసరికి అంటే యావరేజ్గా ఒక డేకి బండి 500 కాదు 400 ఒక డేకి 400 అయినా కానీ యావరేజ్గా 1 మంత్కి 12,000 అయితే అవుతుంది డీజిల్. ఓకే, సో డీజిల్ది ఏమో 12,000 తీసేద్దాం. సో నేను 27,080 రూపీస్ వచ్చింది అనమాట ఈ మంత్లో. ఓకేనా, జూలై మంత్లో. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.